హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. టైలరింగ్ కోర్స్ క్లాస్ 89లో ఈరోజు మనం పట్టు లంగా ఫర్ 7 to 8 years బేబీ గర్ల్ యొక్క మెజర్మెంట్స్ అండ్ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మనం లాస్ట్ వీడియోలో 7 to 8 years బేబీ గర్ల్ యొక్క మెజర్మెంట్స్తో పట్టు లంగా మీద వేసుకునే పెప్పలం టాప్ని ఏ విధంగా డ్రాఫ్టింగ్ అండ్ పేపర్ కటింగ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఆ వీడియోని కూడా చూస్తే మీకు పెప్పలం టాప్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈజీగా అర్థమవుతుంది. పట్టు లంగా ఫర్ 7 to 8 years బేబీ గర్ల్ మెజర్మెంట్స్ అండ్ డ్రాఫ్టింగ్. పట్టు లంగాని మనం యాక్చువల్గా దీనిని బాడీ లంగా అని కూడా అంటారు. రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ మనం 2.5 meters తీసుకుంటే సరిపోతుంది 7 to 8 years బేబీ గర్ల్కి. మీరు 2 meters కూడా తీసుకోవచ్చు, కానీ 2 meters తీసుకుంటే కిందన గేర్ అనేది అంత ఎక్కువగా కనిపించదు. 2.5 meters తీసుకుంటే మనకి కిందన గేర్ అనేది బాగా కనిపిస్తుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం 2 meters తీసుకోవాలి. నెక్స్ట్, లంగా యొక్క టోటల్ లెంత్ 41 inches. ఇందులో బాడీ పార్ట్ యొక్క లెంత్ మనం 11 inches పెట్టుకుంటాం. బాటమ్ పార్ట్ యొక్క లెంత్ 30 inches పెట్టుకుంటాం. నెక్స్ట్, యోక్ ఆర్ బాడీ పార్ట్ మెజర్మెంట్స్. బాడీ పార్ట్ యొక్క లెంత్ 11 inches పెట్టుకున్నాం కదా మనం, దానికి 1 inch మార్జిన్ కోసం యాడ్ చేసుకుని 12 inches తీసుకుంటాం. షోల్డర్ 11 inches, ఆర్మ్ రౌండ్ 13 inches, చెస్ట్ రౌండ్ 26 inches, వేస్ట్ రౌండ్ 24 inches. ఇక్కడ మనం బాడీ లంగాని స్టిచ్ చేసుకునేటప్పుడు వేస్ట్ రౌండ్ ప్లేస్లో మనం హిప్ రౌండ్ని తీసుకోవాలన్నమాట. మనం ఈ వేస్ట్ రౌండ్ ప్లేస్లో హిప్ రౌండ్ని ఎందుకు తీసుకోవాలి అంటే, మనం లంగాని వేసుకొని తీసేటప్పుడు హిప్ రౌండ్ దగ్గర ఈజీగా మూమెంట్ ఉండడం కోసం మనం ఇక్కడ వేస్ట్ రౌండ్ ప్లేస్లో హిప్ రౌండ్ని తీసుకుంటాం. బాడీ లంగాని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఒక్క దగ్గరే మనం కొంచెం చేంజ్ అనేది చేసుకుంటాం అనమాట. నెక్స్ట్, ఫ్రంట్ నెక్. ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది కూడా మనం ఈ పట్లంగాకి బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటాం కదా, బ్లౌజ్ కానీ పెప్లం టాప్ కానీ ఏదైనా మోడల్ మనం స్టిచ్ చేసుకుంటాం. ఆ మోడల్కి మీరు ఫ్రంట్ నెక్ ఎంత పెట్టుకుంటున్నారో దానికన్నా 1 inch ఎక్కువే పెట్టుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెప్లం టాప్కి ఫ్రంట్ నెక్ లెంత్ అనేది 3.5 inches పెట్టుకుంటే, ఇక్కడ ఈ పట్టు లంగా యొక్క బాడీ పార్ట్కి ఫ్రంట్ నెక్ అనేది మనం 4.5 inches పెట్టుకోవాలి. అంటే 1 inch ఎక్స్ట్రా పెట్టుకోవాలి అనమాట. అందుకోసం ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ 4.5 inches పెట్టుకున్నాను. సేమ్ అదే విధంగా బ్యాక్ నెక్ కూడా అంతే. మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ ఎంత పెట్టుకుంటున్నామో దానికన్నా ఒక 1 inch ఎక్కువ తీసుకోవాలి. మనం ఇప్పుడు చెప్పాను కదా, మనం వేస్ట్ రౌండ్ ప్లేస్లో హిప్ రౌండ్ని తీసుకుంటున్నామని. సో అందుకని హిప్ రౌండ్ కూడా ఎంత ఉందో మెజర్ చేసుకొని నోట్ చేసుకోవాలి. హిప్ రౌండ్ 26 inches. నెక్స్ట్, క్యాలిక్యులేషన్ చేసుకుందాం. క్యాలిక్యులేషన్ షోల్డర్ డివైడెడ్ బై 2 చేసుకోవాలి. 11 divided by 2 అంటే 5.5 inches. చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4, 26 divided by 4, 6.5 inches. నెక్స్ట్, వేస్ట్ రౌండ్. ఇక్కడ మనం వేస్ట్ రౌండ్ ప్లేస్లో హిప్ రౌండ్ కదా తీసుకోవాలని చెప్పాను. సో హిప్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకుంటాం. ఇక్కడ హిప్ రౌండ్ 26 inches డివైడెడ్ బై 4 చేసుకుంటే 6.5 inches. నెక్స్ట్, ఆర్మ్ రౌండ్ ఫార్ములా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 5 చేసుకోవాలి. 26 divided by 5, 5.2 inches. నెక్స్ట్, నెక్ విత్ ఫార్ములా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12, 26 divided by 12 చేస్తే 2.1 inches. నెక్స్ట్, ఆర్మ్ హోల్ కర్వ్ ఫార్ములా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 24 చేసుకోవాలి. 26 divided by 24 చేస్తే 1 inch. నెక్స్ట్, బాటమ్ పార్ట్ యొక్క మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. బాటమ్ పార్ట్ మెజర్మెంట్స్. బాటమ్ పార్ట్ యొక్క లెంత్ మనం ఇక్కడ 30 inches పెట్టుకుంటున్నాం కదా, ఆ 30 inchesకి మనం ఇక్కడ 5 inches టక్ హైట్ కోసం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 5 inches టక్ హైట్ అని ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే, మనం ఇక్కడ 7 to 8 years బేబీ గర్ల్కి స్టిచ్ చేస్తున్నాం. పిల్లలు చాలా ఈజీగా ఫాస్ట్గా గ్రో అవుతారు. సో అందుకోసం లోపల మనం టక్స్ అనేది వేసుకోవాలి. ఆ టక్ హైట్ కోసం ఇక్కడ నేను 5 inches పెట్టుకుంటున్నాను. మీరు 4 inches కూడా కావాలంటే పెట్టుకోవచ్చు, 6 inches కూడా పెట్టుకోవచ్చు. అది మన చాయిస్ అనమాట. ఇక్కడ మన ఫ్యాబ్రిక్ని బట్టి కూడా మన లెంత్లో పెట్టుకుంటాం అనమాట టక్ హైట్ అనేది. ఇక్కడ నేను 5 inches పెట్టుకుంటున్నాను. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా పిల్లలు గ్రో అయినప్పుడు మనం దీన్ని రిమూవ్ చేసుకుంటే మన లంగా లెంత్ అనేది పెరుగుతుంది కదా, అందుకోసం అనమాట ఈ టక్ హైట్ అనేది వేసుకుంటాం లంగాకి. సో మనం 5 inches టక్ హైట్ కోసం యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక 1/2 inch సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకొని తీసుకోవాలి. టోటల్ చేస్తే 30 + 5 + 1/2
35.5 ఇంచ్. అంటే మనం బాటమ్ పార్ట్ యొక్క లెంత్ కోసం ఇక్కడ 35.5 ఇంచ్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ బాటమ్ పార్ట్ యొక్క విత్ అనేది మనం ఇక్కడ 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ ని తీసుకుంటున్నాం కదా, ఆ 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ ని విత్ కోసం యూస్ చేసుకుంటాం. మీరు ఇక్కడ 2 మీటర్స్ తీసుకున్నా ఓకే, 3 మీటర్స్ తీసుకున్నా ఓకే, అది మన చాయిస్. ఫ్యాబ్రిక్ అనేది ఎంత తీసుకుంటే అంత బాటమ్ పార్ట్ యొక్క విత్ అనేది వస్తుంది అనమాట. ఈ బాటమ్ పార్ట్ యొక్క విత్ లోని మనం తీసుకున్న 2.5 మీటర్స్ ని ఫ్రంట్ పార్ట్ కోసం 1.25 మీటర్స్ యూస్ చేస్తాం, బ్యాక్ పార్ట్ కోసం 1.25 మీటర్స్ యూస్ చేసుకుంటాం. అదే మీరు ఇక్కడ 3 మీటర్స్ తీసుకున్నారనుకోండి, ఫ్రంట్ పార్ట్ కోసం 1.5 మీటర్, బ్యాక్ పార్ట్ కోసం 1.5 మీటర్ మనం యూస్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగా మనం బాటమ్ పార్ట్ యొక్క మెజర్మెంట్స్ ని కూడా ముందుగా నోట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఈ మెజర్మెంట్స్ ని యూస్ చేసుకుని డయాగ్రామ్స్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం. పట్టు లంగా ఫర్ 7 to 8 years బేబీ గర్ల్ బాడీ పార్ట్ డ్రాఫ్టింగ్. ఫ్యాబ్రిక్ 2 ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకుంటాం. ఇక్కడ ఫ్యాబ్రిక్ 2 ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు విత్ అనేది ఎంత తీసుకోవాలి అంటే, ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ మనం 8.5 ఇంచ్ తీసుకుంటాం, బ్యాక్ పార్ట్ యొక్క విత్ మనం 9 ఇంచెస్ తీసుకుంటాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. ఎందుకు అంటే మనం బ్యాక్ పార్ట్ లో హుక్ అండ్ ఐ పట్టీని కానీ జిప్పుని కానీ స్టిచ్ చేసుకుంటాం, ఆ మార్జిన్ కోసం ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ విత్ అనేది మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే, మన చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ ఎంత ఉందో చూసుకుంటాం. చూడండి ఇక్కడ 6.5 ఇంచెస్. అండ్ ఇక్కడ మనం చిన్నపిల్లలకి స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ ఈజ్ అలవెన్స్ ని కూడా యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మరీ టైట్ గా ఉన్నట్టు ఉంటే వాళ్ళు ఇరిటేట్ అవుతూ ఉంటారు. పిల్లలకి స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ ఈజ్ అలవెన్స్ ని కూడా యాడ్ చేస్తాం. సో 6.5 ప్లస్ హాఫ్ 7 ఇంచెస్ వచ్చింది. అండ్ మనం ఇక్కడ సీమ్ అలవెన్స్ ఎంత పెట్టుకుంటున్నాం, 1.5 ఇంచ్. 7 ప్లస్ 1.5 ఇంచ్ 8.5 ఇంచ్. ఈ విధంగా మనం విత్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో అందుకు నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ అనేది 8.5 ఇంచ్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ యొక్క విత్ ఏంటంటే, చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో మనం ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా హుక్ అండ్ ఐ పట్టీని యాడ్ చేస్తున్నాం, అందుకోసం ఈ 1/2 ఇంచ్ కూడా యాడ్ అయింది అనమాట. సో ఈ 1/2 ఇంచ్ ని కూడా యాడ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ యొక్క విత్ 9 ఇంచెస్ అవ్వింది. ఈ విధంగా ఫ్యాబ్రిక్ 2 ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు విత్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ కోసం 8.5 ఇంచ్, బ్యాక్ పార్ట్ కోసం 9 ఇంచెస్ తీసుకుంటాం. ఇప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేసుకోవాలి అనుకుంటే, ముందుగా మనం బ్యాక్ పార్ట్ ని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకుని, బ్యాక్ పార్ట్ లో ఒక 1/2 ఇంచ్ హుక్ అండ్ ఐ పట్టీ కోసం తీసుకున్నాం కదా, ఆ మార్జిన్ ని డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకుని దాని మీద ఫ్రంట్ పార్ట్ ని ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ట్ మీద పెట్టుకునేటప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా హుక్ అండ్ ఐ పట్టీ మార్జిన్ నుంచి చూడండి, దీన్ని లీవ్ చేసుకుని ఇక్కడ ఈ లోపలికి పెట్టుకుంటాం. పెట్టుకొని రెండు ఒకేసారి కట్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు సపరేట్ గా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని పెట్టుకొని రెండు ఒకేసారి కటింగ్ కూడా చేసుకోవచ్చు. ముందుగా మనం బాడీ పార్ట్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ పార్ట్ యొక్క లెంత్ మనకి 11 ఇంచెస్, దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని మనం 12 ఇంచెస్ లెంత్ అనేది తీసుకుంటాం. చూడండి టేప్ ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 12 ఇంచెస్ వచ్చింది. అక్కడ నేను ఒక మార్కింగ్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం టాప్ పార్ట్ లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ టాప్ పార్ట్ లో 1/2 ఇంచ్ ఎందుకంటే మనం షోల్డర్స్ ని జాయిన్ చేసుకుంటాం కదా, ఆ మార్జిన్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి షోల్డర్స్ ని మార్క్ చేసుకోవాలి. మన యాక్చువల్ షోల్డర్ ఎంత ఉంటుందో దాన్ని హాఫ్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ మన యాక్చువల్ షోల్డర్ ఎంత ఉంది, 11 ఇంచెస్ ఉంది, దాన్ని హాఫ్ చేసుకుంటే 5.5 ఇంచెస్ వచ్చింది. సో మనం టేప్ ని ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 5.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకి ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకుంటాం. ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ పైన 1/2 ఇంచ్ షోల్డర్స్ ని జాయింట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా మార్జిన్, దీన్ని లీవ్ చేసుకుని ఇక్కడ నుంచి కిందకి ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన ఆర్మ్ హోల్ ఎంత ఉంది, 5.2 ఇంచెస్ వచ్చింది, మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ మనం 5.2 ఇంచెస్ దగ్గర ఆర్మ్ హోల్ కోసం మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి 5.2 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక డాట్ పెట్టుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకుంటాం. ఇక్కడ చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ ఎంత, మనకి 6.5 ఇంచెస్ వచ్చింది. సో మనం టేప్ ని ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ నుండి 6.5 ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకుంటాం. నెక్స్ట్ మనం ఇక్కడ
ఈజ్ అలవెన్స్ని యాడ్ చేసుకుంటున్నాం. దానికోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈజ్ అలవెన్స్ కోసం మనం ఇక్కడ మార్క్ చేసుకుంటాం. మనం చిన్నపిల్లలకి స్టిచ్ చేసినప్పుడు ఈజ్ అలవెన్స్ని యాడ్ చేసుకోవాలి. సో అందుకోసం ఈజ్ అలవెన్స్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను 1/2 ఇంచ్. నెక్స్ట్ కిందన మనం వేస్ట్ రౌండ్ని మార్క్ చేసుకుంటాం యాక్చువల్గా అయితే, కానీ మనం ఈ బాడీ లంగాన్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ ఈ వేస్ట్ రౌండ్ ప్లేస్లో హిప్ రౌండ్ని మనం మార్క్ చేసుకోవాలి. మీకు ఇందాక థియరీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇక్కడ మనం హిప్ రౌండ్ని ఎందుకు పెట్టుకుంటున్నాం అనేది. సో అందుకే ఇక్కడ మనం హిప్ రౌండ్ని మార్క్ చేసుకుంటాం అనమాట. హిప్ రౌండ్లో 4th పార్ట్ ఎంత, 6.5 ఇంచెస్ వచ్చింది. సో మనం ఇక్కడ నుంచి 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం. అండ్ 1/2 ఇంచ్ ఈజ్ అలవెన్స్ కోసం మార్క్ చేసుకుని ఈ 2 పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ మనం 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ మన చాయిస్ సీమ్ అలవెన్స్ని తీసుకుంటాం. ఇక్కడ నేను 1.5 ఇంచ్ సీమ్ అలవెన్స్ని యాడ్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకున్నాను. అండ్ ఈ కార్నర్లో పైకి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని చిన్న కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. కంపల్సరీగా ప్రతి మోడల్కి మనం ఇక్కడ ఈ విధంగా కర్వ్ షేప్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ సైడ్లో మనకి డ్రెస్ అనేది పైకి ఎత్తి పెట్టకుండా ఉంటుంది. అందుకోసం ఈ విధంగా చిన్న కర్వ్ షేప్ని తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ కార్నర్లో ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ కార్నర్లో 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫార్ములాలో అప్లై చేసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్ ఎందుకు పెట్టుకోవాలనేది. సో ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. అంటే టేప్ని కార్నర్లో పెట్టుకొని 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా చిన్న లైన్ని డ్రా చేసుకుంటాం. మనం ఇక్కడ ఆర్మ్ హోల్ లైన్ని డ్రా చేసుకున్నాం కదా, అందులో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని ఈ పాయింట్ని కలుపుతూ మనం కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ నెక్ విత్ని మార్క్ చేసుకోవాలి. మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, నెక్ విత్ ఎంత వచ్చింది మనకి 2.1 ఇంచెస్ వచ్చింది. సో మనం ఇక్కడ 2.1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాం. ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడ నేను 4.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. సో 4.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ని డ్రా చేసుకుంటాం. ఈ బాక్స్ షేప్ లోపల మీకు నచ్చిన నెక్ షేప్ని మీరు డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకోవాలి. షోల్డర్ స్లోప్ని కూడా మనం బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకోవట్లేదు కాబట్టి షోల్డర్ స్లోప్ అనేది ఆర్మ్ హోల్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేసుకుంటాం. అంటే టేప్ని ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుతూ ఈ విధంగా క్రాస్ లైన్ని తీయాలన్నమాట. ఇది మనకి షోల్డర్ స్లోప్. ఈ విధంగా మనం బాడీ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మనం బాటమ్ పార్ట్ కోసం 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాం. ఇక్కడ నేను 2.5 తీసుకున్నాను. మీరు ఎంత ఫ్యాబ్రిక్ తీసుకుంటే అంత ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇది మన లెంత్. ఇక్కడ లెంత్ ఎంత పెట్టుకుంటున్నాం మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇప్పుడే మనకి 35.5 ఇంచెస్ వచ్చింది. సో లెంత్ కోసం 35.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇంకో ఇది విత్ మనం తీసుకున్న 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టక్ హైట్ వేసుకుంటున్నాం కదా లంగాకి, ముందుగా మనం ఆ టక్ హైట్ని మార్క్ చేసుకోవాలన్నమాట. మనకి చాలా వరకు ఈ పట్టు లంగాకి కింద బార్డర్ అనేది వస్తుంది. ఆ బార్డర్ని లీవ్ చేసుకుని దాని పైన టక్ హైట్ కోసం మనం స్టిచ్ వేసుకుంటాం అన్నమాట. సో అందుకోసం ఇక్కడ చూడండి, ఇక్కడ నేను టక్ హైట్ ఎంత పెట్టుకున్నాను 5 ఇంచెస్ కదా, అందుకు 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మనం ఈ ప్లేస్లోని ఫోల్డ్ చేసి లోపలికి టక్స్ వేసుకుంటాం అనమాట. ఈ టక్ హైట్ అనేది మనం ఎందుకు వేసుకుంటున్నాం అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా కిడ్స్ గ్రో అయితే మనం దీన్ని రిమూవ్ చేసుకుంటే మన లంగా హైట్ అనేది పెరుగుతుంది. అందుకోసం ఈ టక్ హైట్ అనేది వేసుకుంటాం అనమాట. ఈ విధంగా అందుకు ఇక్కడ నేను 5 ఇంచెస్ అని ఇక్కడ మార్క్ చేసుకుని లైన్స్ని డ్రా చేసుకున్నాను. ఈ విధంగా ముందుగా మనం టక్ హైట్ని స్టిచ్ చేసుకుంటాం. ఫోల్డ్ చేసుకుని దీన్ని లోపలికి పెట్టుకుని స్టిచ్ చేసుకుంటాం. దాని తర్వాత మన 2.5 మీటర్ ఫ్యాబ్రిక్లో 1.25 మీటర్స్ ఫ్రంట్ పార్ట్ కోసం 1.25 మీటర్స్ బ్యాక్ పార్ట్ కోసం సపరేట్ చేసేసుకొని మనం ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకుంటాం ఆర్ గ్యాదర్స్ పెట్టుకుంటాం. ఏదైనా మన చాయిస్ అనమాట. ఈ లంగా యొక్క విత్తు మన బాడీ పార్ట్ యొక్క విత్తు రెండు ఈక్వల్గా వచ్చే విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టుకుని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాం. ఇక్కడ టక్ హైట్ని ఈక్వల్గా పెట్టుకొని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మీకు కావాలి అంటే ఒక్కసారి చెక్ చేయండి.
ఈ విధంగా ఇక్కడ నేను చూపించిన ఈ మెజర్మెంట్స్ని యూస్ చేసుకొని డ్రాఫ్టింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే 7 to 8 ఇయర్స్ బేబీ గర్ల్కి పట్టులంగా అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ లాస్ట్ వీడియోలో ఈ పట్టులంగా మీదకి పెప్లం టాప్ని కూడా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ఆ వీడియోని కూడా చూస్తే మీకు ఆ పెప్లం టాప్ కూడా ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో అర్థమవుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.